అందరికీ నమస్కారం. నిన్న ఒక యూట్యూబ్ ఛానల్లో మాజీ విలేకరి, మా ఆప్తమిత్రుడు స్వర్గీయ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక ఛానల్లో ఏదో ఒక న్యూస్ రావడం జరుగుతుంది. ఈ న్యూస్ ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీప్ పాలిటిక్స్కి పాల్పడతా ఉంది అని చెప్పి ఒక ఛానల్ వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. దీన్ని ఒకసారి పూర్వార్థాలంతా పరిశీలిస్తే 5వ తేదీ మా పార్టీ అధ్యక్షులు, మా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ వెంకటేగౌడ గారు సహృదయంతో మా పార్టీకి సంబంధం లేకపోతే కూడా మా ఆత్మీయుడు, సమాజానికి మేలు చేసే మనిషి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని మేము పరామర్శించి, వాళ్ళ కూతురు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు కూతురున్నారో ఆ పాప మంచి ర్యాంక్ స్టూడెంటు, ఆ పాప భవిష్యత్తుని మేము దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వాళ్ళు ఏమిస్తారో ఏలేదో అని చెప్పి మా పార్టీ తరఫున 3,50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి మేము ఆ రోజు ప్రకటించడం జరిగింది. వాళ్లకు దానికి అనుగుణంగా ఒక చెక్ ఇవ్వడం జరిగింది. చెక్ ఇచ్చి వాళ్లకు మీకు ఈ డిపాజిట్ చేయాలని చెప్పి మా పార్టీ సంకల్పిస్తూ ఉంది, మీకు డిపాజిట్ రూపంలో కావాలంటే డిపాజిట్ చేసిస్తాము, లేకపోతే మీరు క్యాష్ చేసుకోవాలని చెప్పి మేము ఆ రోజు సూచించడం జరిగింది. దానికైనాక 8వ తేదీ వాళ్ళ కుటుంబ సభ్యులకు మాకు ఫోన్ చేసి మాకు డిపాజిట్ చేసి ఇవ్వండి, 5 సంవత్సరాలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి, మా పాప చదువుకు కానీ లేకపోతే పెళ్లికి కానీ ఈ డబ్బులు అవసరం పడుతుందని చెప్పి వాళ్ళు సూచించడం జరిగింది. దానికి అనుగుణంగా వాళ్ళ ఆధార్ కార్డును ఇవ్వని చెప్పి మేము వాళ్ళ కుటుంబ సభ్యులు కోరడం జరిగింది. వాళ్ళు ఆ ఆధార్ కార్డులు మాకంతా కూడా ప్రొడ్యూస్ చేయకుండా 25వ తేదీ మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసి మా ఇంటి పనులు కొంచెం పెండింగ్లో ఉన్నాయి, మాకు డిపాజిట్ అవసరం లేదు, మాకు ఇప్పుడు డబ్బులు అవసరము కాబట్టి మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు డబ్బులు ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది. దానికి అనుగుణంగా వాళ్ళకు ఏదైతే 3,50,000 రూపాయలు మేము ఇస్తామని చెప్పినామో అది నగదు రూపాన వాళ్ళ బామడిది అయిన తేజారెడ్డి మరియు వాళ్ళ స్నేహితుడైన తార మరియు గీతాంజలి గారి సమక్షంలో వాళ్ళకి ఆ 3,50,000 రూపాయలు నగదు వాళ్ళకు అందజేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు వైసీపీ చీప్ పాలిటిక్స్కి పాల్పడతా ఉంది అని చెప్పి కొన్ని ఛానల్లో రావడం విచారకరం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ కూడా ఎలాంటి తోడ్పాటు కూడా అందించలేదు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఆ రోజు నుంచి కూడా క్రియాశీలకంగా ఉన్నాడు. ఆయన సానుభూతి పరుడైతే కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఈ రోజుకి ఎలాంటి ఆర్థిక ప్రవృత్తి ఆయనకి అందించడం లేదు. కలెక్టర్ గారు ఏదైతే సహాయం ప్రకటిస్తామన్నారో అది కూడా ఈ రోజు వరకు వాళ్ళ చేతికి రాలేదు. ఏబిఎన్ సంస్థ ఏదైతే ఇస్తామని చెప్పిందో అది కూడా ఈ రోజు వరకు వాళ్ళకి ఎలాంటి ఆర్థిక సహాయం ఆ కుటుంబానికి ఈ రోజు కూడా అందించలేదు. కాబట్టి ఈ సదరు ఛానల్ వాళ్ళు ఏదైతే మేము ఆర్థిక సహాయం ప్రకటించి వాళ్ళకి అందజేసినాక కూడా మామూలుగా విమర్శలు చేస్తూ ఉందో దీని మీద దృష్టి పెట్టి వాళ్ళ కుటుంబానికి రావాల్సిందంతా కూడా ఇంకా వాళ్ళకి అందించే విధంగా మీరు ఆర్టికల్స్ చేస్తే బాగుంటుంది. కానీ ఏదైతే మేము ఒక పెద్ద మనసుతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఆర్థిక సాయం అందించినాక కూడా మీరు ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేసుకుని మీరు ఇలాంటి ప్రసారాలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఇదంతా కూడా సభ్య సమాజంకి అందరికీ తెలియాలని చెప్పి ఈరోజు మాట్లాడాల్సి వస్తాము.